వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సభల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి కులస్తులను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంటనే వెనక్కి తీసుకోవాలని హన్మకొండ జిల్లారెడ్డి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుబేదారి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 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 జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి రెడ్ల ఐక్యత రెడ్ల ఐక్యత రెడ్ల ఐక్యత రెడ్లను అసభ్య పదజాలంతో తూలనాడిన తీన్మార్ మల్లన్నపై చర్య తీసుకోవాలి. తీన్మార్ మల్లన్నపై చర్య తీసుకోవాలి. తీన్మార్ మల్లన్నపై చర్య తీసుకోవాలి. రెడ్లను అసభ్య పదజాలంతో తూలనాడిన తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్య తీసుకోవాలి. జై రెడ్డి జై రెడ్డి రెడ్ల ఐక్యత రెడ్ల ఐక్యత జై రెడ్డి జై రెడ్డి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జై రెడ్డి రెడ్ల ఐక్యత చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెడ్డి సామాజిక వర్గాన్ని తూలనాడిన తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జై రెడ్డి జై రెడ్డి తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జై రెడ్డి రెడ్ల ఐక్యత రెడ్ల ఐక్యత రెడ్డి సామాజిక వర్గాన్ని తూలనూడినటువంటి తీన్మార్ మల్లన్నపై గోపు జైపాల్ రెడ్డి రెడ్డి సంఘము రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. 2వ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ గారు వారు మాట్లాడుతూ రెడ్లను అసభ్య పదజాలంతో తన ఇష్టం వచ్చినట్టు కుక్కలుగా అభివర్ణించడము లేకపోతే ఇంకేదో తాగుమని చెప్పి ఈ రకంగా మాట్లాడడం అంటే సభ్య సమాజం తల దించుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను రెడ్డి సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. అట్లనే అన్ని సామాజిక వర్గాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆయనే ఒక పెద్దల సభలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆ రకంగా మాట్లాడడం ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. అయితే రెడ్డి సామాజిక వర్గాలను టార్గెట్ చేసి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు సిఐ సుబేదారి గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయనను మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ 10% కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని అమలు చేసింది. సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పి కూడా కోరింది. అట్లాంటి సుప్రీంకోర్టును అవమానపరిచే విధంగా తీన్మార్ మల్లన్న గారు మాట్లాడము అది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. కాబట్టి వారిని వెంటనే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై